ఫ్రెండ్స్, ఒకరోజు ఈ వృద్ధుడు స్టోర్లోకి వచ్చి నీళ్ల బాటిల్ కొనుక్కుంటాడు. అప్పుడే అతనికి ఒక విషయం తెలుస్తుంది. తనకు 10 లక్షల లాటరీ పడిందని. అది తెలుసుకున్న వృద్ధుడు కాసేపు అలాగే నిల్చుంటాడు. ఆనందం, ఆశ్చర్యం రెండూ అతని ముఖంలో కనిపిస్తాయి. పక్కనే ఉన్న ఒక యువతి ఆ దృశ్యాన్ని చూస్తుంటుంది. ఏం జరిగిందో అర్థమై వెంటనే తన మొబైల్ తీసి వీడియో తీయడం మొదలుపెడుతుంది. ఈ మొత్తం పరిస్థితిని స్టోర్ యజమాని గమనిస్తుంటాడు. వృద్ధుడికి లాటరీ పడిందని అతనికి అర్థమవుతుంది. అప్పుడే అతని మనసులో చెడు ఆలోచనలు వస్తాయి. అతడు వృద్ధుడిని దగ్గరకు పిలిచి, అయ్యా, లాటరీ డబ్బులు రావాలంటే కొంచెం ప్రక్రియ ఉంటుంది, నేను మీకు సహాయం చేస్తాను అని నమ్మకంగా చెప్తుంటాడు. వృద్ధుడు అతని మాటలు నమ్ముతాడు. స్టోర్ యజమాని చాకచక్యంగా లాటరీ టికెట్ తన దగ్గరే పెట్టుకుంటాడు. తరువాత వృద్ధుణ్ణి స్టోర్ వెనుక తలుపు వైపు తీసుకెళ్తాడు. కేవలం 50 రూపాయలిచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. వృద్ధుడు చాలా బాధపడుతూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోతాడు. కొంత దూరం వెళ్ళాక అతను ఒక VIP కోర్టు భవనంను చూస్తాడు. అదే సమయంలో అతని మనసులో ఒక తెలివైన ఆలోచన మొదలవుతుంది. తరువాతి రోజు అదే వృద్ధుడు ఒక మంచి సూట్ వేసుకుని ఆత్మవిశ్వాసంతో స్టోర్ కి వస్తాడు. ఈసారి తాను ఒక లోకల్ న్యూస్ రిపోర్టర్ అని పరిచయం చేసుకుంటాడు. స్టోర్ యజమానితో మర్యాదగా మాట్లాడుతూ, ఇక్కడ ఒక వృద్ధుడికి లాటరీ పడిందని వార్తలు వస్తున్నాయి, ఆ విషయం నిజమా కాదా తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్తుంటాడు. అది విన్న స్టోర్ యజమాని కంగారు పడతాడు. తన ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. వృద్ధుడు తన నోట్బుక్ తీసి, ఈ విషయం ఇప్పటికే బయటికి వెళ్ళింది, మా టీం ఆ వృద్ధుడిని కలిసింది కూడా అని చెప్తుంటాడు. అప్పుడే స్టోర్ యజమానికి విషయం చేజారిపోతుందని అర్థమవుతుంది. భయంతో, ఇనాం డబ్బులు మనమిద్దరం సగం సగం పంచుకుందాం అని అడుగుతాడు. వృద్ధుడు నవ్వుతాడు. తన బంగారు పళ్ళు మెరుస్తాయి. అది చూసిన క్షణంలో స్టోర్ యజమానికి అర్థమవుతుంది, ఇతనే ఆ వృద్ధుడని. భయంతో స్టోర్ యజమాని చాటుగా పోలీసులకు ఫోన్ చేస్తాడు. నా దుకాణంలో దొంగ ఉన్నాడు అని చెప్తాడు. వృద్ధుడు బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ తలుపు తాళం వేసి ఉంటుంది. పోలీసులు వచ్చి పరిస్థితి తెలియక వృద్ధుడిని పట్టుకుంటారు. అప్పుడే వృద్ధుడు మొత్తం నిజం శాంతంగా చెప్తాడు. అదే సమయంలో ఒక పోలీస్ తన మొబైల్లో ఒక వీడియో చూపిస్తాడు. లాటరీ పడిన సమయంలో తీసిన వీడియో అది. ఆ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయి ఉంటుంది. ఆ ఆధారంతో స్టోర్ యజమానిని మోసం చేసిన కేసులో అరెస్ట్ చేస్తారు. చివరికి న్యాయం గెలుస్తుంది, నిజాయితీకి విలువ దక్కుతుంది. మరి మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి అత్యాశగల వ్యక్తిని చూసారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి.